హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సిబిఐఎస్ ఎగ్జామ్కి సంబంధించి డిజిటల్ లిటరసీ లెర్నింగ్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లెర్నింగ్ మాడ్యూల్లో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఇంటర్నెట్ లిటరసీ లెవెల్ 2లో పార్ట్ 3లో ఇవ్వబడింది. సో దీనిలో మనకి ఈ సిలబస్ అంతా కవర్ చేశారు 49 స్లైడ్స్లో. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? సైబర్ సెక్యూరిటీ అంటే ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ని సెక్యూర్గా ఉంచుకోవడాన్ని మనం సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఫిజికల్గా, టెక్నికల్గా, ఎన్విరాన్మెంటల్గా మన డేటాకి సంబంధించి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో డే టు డే లైఫ్లో మనం ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి మన డేటాకు సంబంధించి థ్రెట్స్ కూడా అదే రకంగా పెరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి? సో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యేసరికి మనం ఫ్లైట్ టికెట్స్ కానీ మన ఓల్డ్ ఫ్రెండ్స్ని క్యాచ్అప్ చేయడంలో కానీ, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి, ట్విట్టర్ కానీ, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఇలా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం డిఫరెంట్ పీపుల్ని ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. సో ఇలా ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో మన డేటా ఏదైతే ఉందో, మన పర్సనల్ డేటాని చాలా మందికి మనం ఆన్లైన్లో షేర్ చేస్తూ ఉంటాం. అలా షేర్ చేసేటప్పుడు ఆ డేటా అనేది ఓపెన్గా ఉంటుంది. ఆ డేటాని ఎవరైనా సరే యాక్సెస్ చేసుకునే క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటివి జరిగేటప్పుడు ఏమవుతుందంటే మన డేటాని ఎవరో ఒకరు బయట వ్యక్తులు థెఫ్ట్ చేసేసి తిరిగి మనకే అది బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండే న్యూస్ మనం రెగ్యులర్గా న్యూస్లో మనం వింటూ ఉంటాం. సో పలానా వాళ్ళతో ఫేస్బుక్ ఖాతా అనేది తీసుకొని ఫొటోస్ని మార్ఫింగ్ చేసేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటి మిస్లీనియస్ వేవి కూడా జరగకుండా ఉండాలి అని అంటే మనకి సైబర్ సెక్యూరిటీ లాంటి అవసరం ఎంతో కొంత ఉంటుందన్నమాట. సో ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మన డేటాని మిస్యూజ్ చేయడంలో కానీ, అలాగే మన డేటాని సేఫ్ గార్డ్గా ఉంచడంలో కానీ చాలా యూజ్ అవుతుంది. సో కామన్గా ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్కువగా మనలాంటి కామన్ పీపుల్ కంటే బిజినెస్ మ్యాన్కి బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అనేది చేస్తారు. వాళ్ళ పర్సనల్ డేటా ఏదైనా సరే బయటికి లీక్ అయిందని అంటే కంప్లీట్గా బిజినెసే కొలాప్స్ అయిపోయే ఇది ఉంటుంది. అలాగే ఫర్ సపోజ్ మన కంట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా ఉంటాయి, ఆర్మీ డేటా కానీ, డిఫెన్స్ డేటా కానీ. సో ఇలాంటి డేటా ఏదైనా సరే మన శత్రు దేశాల దీనికి వెళ్ళాయి అనుకోండి, ఆ డేటా మొత్తాన్ని యూజ్ చేసుకుని మన కంట్రీకి సంబంధించి డేటా మొత్తాన్ని యూజ్ చేసుకుని తిరిగి మన మీద అటాక్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉన్నట్లయితే ఉంటుంది. సో ఇలాంటివి ఏవి లేకుండా ఉండాలి అని అంటే మన డేటాని చాలా సెక్యూర్గా ఉంచుకోవడానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో సైబర్ సెక్యూరిటీ తాలూకు ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే ఇది కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, ఈ మూడింటిని కూడా సైబర్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఒక డేటాని సీక్రెట్గా ఉంచడం. అలాగే ఎవరైతే ఆ డేటాని యాక్సెస్ చేయగలరో వారికి మాత్రమే, వారిని మనం ఆథరైజ్డ్ యూజర్స్ అని అంటాం. అంటే మన డేటాను మనం క్లౌడ్ స్టోరేజ్ అని అంటాం, లేదా డిజిలాకర్ అని అంటాం. సో మనం కొత్తగా వాడుతున్నాం. డిజిలాకర్ అనేది ఏం చేస్తుంది? కామన్గా మన పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మనం డిజిలాకర్లో సేవ్ చేసుకున్నట్లయితే అది ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ మీద వర్క్ అవుతుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మన తాలూకా రెటీనా, అంటే మనం ఐరిస్ యూజ్ చేస్తున్నాం కదా, దాని స్కాన్ కానీ లేదా ఓటీపీ అథెంటికేషన్ కానీ అవసరం అవుతుంది అనమాట. సో మనకు సైబర్ సెక్యూరిటీ అనేది ఇలాంటి కాన్ఫిడెన్షియాలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆథరైజ్డ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ యూజర్ మాత్రమే ఆ డేటాని యూజ్ చేయగలరు. అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైనా సరే ట్రై చేసినా సరే అది ఓటీపీ బేస్డ్ కానీ ఐరిస్ బేస్డ్ కానీ ఉంటుంది కాబట్టి వారి నుంచి మనకి ఒక ప్రొటెక్టివ్నెస్ అయితే ఇస్తుంది అనమాట. సో ఒకవేళ కాన్ఫిడెన్షియాలిటీ ఫెయిల్ అయిందని మనం ఎప్పుడు చెప్తాం? మనకు సంబంధించిన డేటా అనేది మనకు తెలియకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనం దాని తాలూకా సీక్రెట్స్ అనేది పోతుంది అనమాట. సో మనకి ఈ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ అనేది ఈ కాన్ఫిడెన్షియాలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఇంటిగ్రిటీ అంటే తెలుగులో మనం సమర్థత అని అంటాం అనమాట. అంటే మన డేటాని ఎంత సమర్థవంతంగా మెయింటైన్ చేయాలో అంత సమర్థవంతంగా సైబర్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తుంది.
అంటే యాక్యురేట్గా, అలాగే కంప్లీట్నెస్ అని అంటాం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక అమెజాన్ వెబ్సైట్ ఉందనుకుందాం. అమెజాన్లో మనం ఒక ఫోన్ అనేది ఒక 10,000 లేదా 10,000 to 1,00,000 రూపీస్ వరకు వేరీ అవుతుంటుంది ఫోన్ కాస్ట్ అనేది. సో ఇలా ఈ ఫోన్ కాస్ట్ వేరేటప్పుడు సమ్ అదర్ పర్సన్ ఎవరో ఒక హ్యాకరో ఎవరో ఒకరు అమెజాన్ వెబ్సైట్లోకి ఇచ్చేసి అమెజాన్ సైట్ని హ్యాక్ చేసేసి తనకు నచ్చిన ప్రైస్ని కొనుక్కున్నాడు అనుకోండి, అప్పుడు మనం దాని తాలూకా ఇంటిగ్రిటీ అనేది మిస్ అవుతాం అనమాట. సో అలా ఏమీ జరగకుండా, అలాంటి యాక్టివిటీస్ ఏవి జరగకుండా సైబర్ సెక్యూరిటీ అనేది మనకి ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కన్సిక్స్ సజ్ఞానే అనే మన ఇండియన్ అబ్బాయి, ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఈయన ఎథికల్ హ్యాకర్. ఈయన ఒకసారి ఎయిర్ ఇండియా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దానిలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ను వాడుకొని ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకి ₹140,000 విలువ చేసే ఒక ఫ్లైట్ టికెట్ని ₹1 మాత్రమే ఆర్డర్ చేశాడు అనమాట. అలా ఆర్డర్ చేసేసి దాన్ని మళ్ళీ ఎయిర్ ఇండియా వాళ్ళకి పంపించాడు. అంటే మీ వెబ్సైట్లో ఉన్న లూప్ హోల్స్ ఉండడం వల్ల నేను ఈ టికెట్ని ₹140,000 కాస్త ₹1 నేను ఆర్డర్ చేసుకోగలిగాను అని చెప్పేసి ఇమీడియట్గా ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా దాన్ని సరి చేసుకోవడం జరిగింది. అలాగే ఒకసారి స్పైస్ జెట్ కంపెనీకి సంబంధించి కూడా ఇతను ఏం చేశాడంటే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వరకు ₹5,000 ఉండే టికెట్ ని కేవలం ₹10కే కొనడం జరిగింది. దాన్ని స్పైస్ జెట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు, కానీ స్పైస్ జెట్ వాళ్ళు దాన్ని లైట్ తీసుకున్నారు. ఇలా ఎప్పుడైతే లైట్ తీసుకున్నారో ఇతను ఏం చేశాడంటే ఇమీడియట్ గా ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసేసాడు. క్యాన్సిల్ చేసేసరికి తిరిగి స్పైస్ జెట్ వాళ్ళే ఇతనికి ₹2,000 చెల్లించడం జరిగింది అనమాట. తర్వాత మళ్ళీ అది తెలుసుకొని దాన్ని సరి చేసుకోవడం జరిగింది. సో డేటా ఇంటిగ్రిటీ అనేది ఎప్పుడైనా మిస్ అయింది అనుకోండి, మనకి ఇలాంటి యాక్టివిటీస్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట. సైబర్ సెక్యూరిటీ అనేది ఇలాంటి ఇంటిగ్రిటీ ఇలాంటివి ఏవి జరగకుండా ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అవైలబిలిటీ. సో డేటాను మనం స్టోర్ చేసుకున్న డేటాని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోగలగాలి. సో ఆ అవైలబిలిటీని కూడా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ఈ యాక్సెసిబుల్ యూజర్ స్టోర్ చేసుకున్నారో వాళ్ళకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి అవైలబిలిటీని ఇది మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం సైబర్ స్పేస్ అనేది ఏంటంటే ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాంటిది. సో దీనిలో ఎక్కువగా మనకి హ్యాకింగ్ అని వింటూ ఉంటాం. సో ఈ హ్యాకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఒక కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఒక ఇండివిజువల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనకి టెఫ్ట్ చేసేసి దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఆ పర్సన్స్ ని బ్లాక్మెయిల్ చేయడం కానీ రిమైనింగ్ ఏమైనా చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగే ఒక కంట్రీకి సంబంధించిన ఉంటే ఏదైనా రక్షణ అవసరాలకు సంబంధించి కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే లీక్ అయినా సరే అది చాలా పెద్దగా ఆ కంట్రీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అనమాట. సో అందుకే సైబర్ సెక్యూరిటీ అనేది డే టు డే లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేయడం మొదలుపెట్టింది. సో సైబర్ అటాక్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ malicious attempt using digital technologies to cause personal or property loss or damage and or steal, alter confidential personal or organizational data. సో ఒక సైబర్ అటాక్ అనేది ఎలా జరుగుతుందంటే కామన్ గా ఇది ఏదో ఒక వైరస్ ని కానీ ఒక ప్రోగ్రామ్ ని కానీ మనకు తెలియకుండానే మన కంప్యూటర్లోకి పంపి మన తాలూకు పర్సనల్ డేటాని దొంగిలించడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా ఎప్పుడైనా జరిగిందంటే దాన్ని మనం సైబర్ అటాక్ అని చెప్పేసి అంటాం. సో సైబర్ అటాక్ కారణాలు మేజర్ ప్రాబ్లమ్స్ ఏవేమంటే వైరస్లు, అలాగే హ్యాకర్స్, మాల్వేర్, ట్రోజన్ హార్సెస్, పాస్వర్డ్ క్రాకింగ్. సో ఇలాంటి వాటి ద్వారా మనకి సంబంధించిన డేటా సెక్యూరిటీ అనేది పోవడానికి ఈ వైరస్లు, హ్యాకర్స్, మాల్వేర్, ట్రోజన్స్ ఇవన్నీ కూడా ఇది అవుతుంటాయి అనమాట. సో వైరస్ అంటే ఏంటంటే మనకు కామన్ గా ఇది మనకు తెలియకుండానే మన సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మాల్వేర్ అటాచ్డ్ టు క్యారియర్స్ సచ్ యాజ్ ఈమెయిల్ మెసేజ్ ఆర్ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్. అంటే మనకి ఈమెయిల్ ద్వారా కానీ వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్ కానీ మనం కొన్నిసార్లు ఏదైనా వెబ్సైట్ ని సెట్ చేసేటప్పుడు కొన్ని డౌన్లోడ్స్ చేస్తూ ఉంటాం. ఆ డౌన్లోడ్స్ ద్వారా కూడా మన సిస్టంలోకి లేదా కంప్యూటర్లోకి వైరస్ అనేది రావచ్చు. సో ఇదేం చేస్తుందంటే మనకు సంబంధించిన
మన సిస్టమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేయడంతో పాటు సిస్టమ్ క్రాష్ అయిపోవడం గట్రా జరుగుతుంది ఒక్కోసారి. అంటే సడన్ గా సిస్టమ్ ఆగిపోవడం లేదా సిస్టమ్ స్లో అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే వార్మ్ అనేది కూడా ఒక మాల్వేర్. అంటే ఇది కూడా ఒక వైరస్ టైపే. ఇది కూడా ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఆటోమేటిక్ గానే తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వార్మ్స్ అనేవి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ అనేది కంప్లీట్ గా స్లో అయిపోతుంది. స్లో అయిపోవడంతో పాటు మనకు తెలియకుండానే కొన్ని యాడ్స్ వచ్చేయడం, మనం బ్రౌజ్ చేసేటప్పుడు మనకు సంబంధం లేని యాడ్స్ రావడం, అలాగే ఒకేసారి స్క్రీన్ అనేది బ్లర్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట. ఈ వైరస్లు మరియు వార్మ్స్ అనేవి వీటి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలంటే ఏం చేయాలంటే యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం కామన్గా మనకి క్విక్ హీల్, క్యాస్పర్స్కి ఇలాంటి యాంటీవైరస్ ఉంటాయి కదా, ఖచ్చితంగా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా లైసెన్స్డ్ వర్షన్ తీసుకోవాలి. మనం ఏది పడితే వెబ్సైట్ నుంచి ఫ్రీ వర్షన్స్ అని డౌన్లోడ్ చేస్తాం అనుకోండి, వాటితో పాటు మళ్ళీ మనకి వైరస్లు అనేవి డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో వాటి వల్ల కూడా మనకి ఇబ్బంది అనేది వస్తుందన్నమాట. సో ఈ థ్రెట్స్ నుంచి మనం ఇచ్చేసుకోవాలని అంటే యాంటీవైరస్ కంపల్సరిగా ప్రతి సిస్టమ్ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలని. సో కామన్ గా హ్యాకర్స్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్సన్ కి సంబంధించినటువంటి కంప్యూటర్ లోకి వాళ్ళకి తెలియకుండానే లాగిన్ అయ్యి వాళ్ళ తాలూకా టోటల్ కంట్రోల్, ఆ కంప్యూటర్ తాలూకా టోటల్ కంట్రోల్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటుంటారు. అలాంటి పర్సన్స్ ని మనం హ్యాకర్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ హ్యాకర్స్ ఎప్పుడు కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే ఒక డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది తరచుగా. మనకి టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ లో తీసుకుంటే 3 టైప్స్ ఉంటారు. మీకు బిట్స్ లో కూడా అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ హ్యాకర్ అని చెప్పేసి. ఈ 3 కాకుండా అంటే వైట్, గ్రే, బ్లాక్ కాకుండా ఒక బ్లూ హ్యాట్ హ్యాకరో, రెడ్ హ్యాట్ హ్యాకరో ఏదేస్తుంటారు. వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళు హ్యాకర్స్ అని అంటారు. మనం అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, వీరికంటే కాదు. సో మనకున్న టైప్స్ ఏంటంటే వైట్ హ్యాట్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్. ఈ 3 రకాల్లో ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎథికల్ హ్యాకర్స్ అంటాం వీళ్ళని కామన్ గా. అంటే వీళ్ళు ఒక ఆర్గనైజేషన్స్ కి సంబంధించి కానీ, ఒక బిజినెస్ కి సంబంధించినటువంటి కానీ, అంటే ప్రతి పెద్ద బిజినెస్ ఏదైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళని మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటాం. వీళ్ళు కంప్లీట్ గా చాలా ప్రొటెక్టివ్ మేనర్ లో మనకి పనిచేస్తారు. అంటే గవర్నమెంట్ కి ఎలాంటి లాస్ ఉండదు, అలాగే ఒక ఇండివిజువల్ కూడా వీళ్ళ వల్ల ఎలాంటి లాస్ ఉండదు. సో ఇలాంటి వారిని మనం ఎథికల్ హ్యాకర్స్ లేదా వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటాం. గ్రే హ్యాట్ హ్యాకర్స్, ఈ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళ మధ్య రకం అనమాట. అంటే బ్లాక్ హ్యాట్ కి వైట్ హ్యాట్ కి వీళ్ళంతా, బ్లాక్ హ్యాట్ వాళ్ళంతా డేంజర్ కాదు, వైట్ హ్యాట్ వాళ్ళంతా యూజ్ కాదు. వీళ్ళేంటే వీళ్ళ పర్సనల్ ఏదైనా దీనికోసం అని చెప్పేసి హ్యాకింగ్, పర్సనల్ సంతృప్తి ఉంటది కదా, దానికోసం అని చెప్పేసి హ్యాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళు చాలా సీరియస్ హ్యాకర్స్ అనమాట. వీళ్ళ వల్ల టోటల్ మీకు కంట్రీస్ మధ్య గొడవలు జరిగిపోవడం, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసేసుకొని బ్లాక్ మెయిల్ చేసి మనీ డిమాండ్ చేయడం, ఇంకా కంప్లీట్ గా ఇంకా చేయకూడని పనులన్నీ చేయగలిగే వాళ్ళే వీళ్ళు హైలీ టాలెంటెడ్ హ్యాకర్స్ అనమాట. సో వీళ్ళని మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటాం. సో ఈ హ్యాకింగ్ అనేది ప్రివెంట్ చేయాలి అంటే అది చాలా కష్టం. హ్యాకింగ్ ప్రివెంట్ చేసేయాలంటే అంత ఈజీ కాదు. అయినప్పటికీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే మనకు సంబంధించినటువంటి ఏవైనా పాస్వర్డ్స్ కానీ ఇలాంటి అన్నిటిని కూడా కొంచెం ఎఫెక్టివ్ మేనర్లో, అంటే ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అనేది యూజ్ చేసుకుని చేసుకోవడం, అలాగే 2-3 మనం రకరకాల యాప్స్, రకరకాల లాగిన్స్ యూజ్ చేస్తుంటాం. అన్నింటికి సేమ్ పాస్వర్డ్ అనేది పెట్టకుండా డిఫరెంట్ పాస్వర్డ్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే మన పాస్వర్డ్స్ ని ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేసిన ప్రతిసారి కూడా పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. మనకు అక్కడ పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడే వస్తుంది వెరీ పూర్, వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి. ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ హ్యాకింగ్ గురి కాకుండా ఉండవచ్చు. అలాగే ఫైర్ వాల్ సెక్యూరిటీ అనేది కూడా ప్రొవైడ్ చేసుకోవాలన్నమాట మనం ఈ హ్యాకింగ్ నుంచి ఇచ్చేసుకోవడానికి. ఫైర్ వాల్ అనేది ఏంటంటే అదర్స్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ కాకుండా మనకి కొంత ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే మాల్వేర్ నెక్స్ట్. సో మాల్వేర్ అంటే ఏంటంటే ఇది కూడా వైరస్ అనమాట. అంటే రకరకాల వైరస్ ఉంటాయి మనకి, వీటన్నింటినీ కలిపి మనం మాల్వేర్ అని అంటాం అనమాట. మాల్వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా మనకి హ్యాకర్స్ కానీ, అదర్ ఇల్లీగల్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ వేరే కంప్యూటర్లోకి చొరబడి ఆ డేటాను చోరీ చేయడం గట్రా చేస్తూ ఉంటారు. సో మాల్వేర్ లో మనకి చాలా రకాలు ఉంటాయి అన్నమాట.
అవి ఏంటంటే వైరస్లు, వామ్స్, స్పైవేర్, యాడ్వేర్, ట్రోజన్ హార్స్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్. ఇవి ఏం చేస్తాయంటే కామన్గా మనకు తెలియకుండానే ఈమెయిల్స్ రూపంలో కానీ అలాగే బ్యాక్ ఎండ్లో రన్ అవడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి. సో కొన్నిసార్లు మనకి కొన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ ఓపెన్ చేయగానే ఈ వైరస్లు అనేవి మన సిస్టంలోకి ఎంటర్ అయ్యి మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ తాలూకు చేతిలోకి వెళ్ళేలా చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఈ మాల్వేర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి మన డేటా మొత్తాన్ని కూడా ఒక సింపుల్ ఈమెయిల్ రూపంలో కూడా చోరీ చేయడం జరుగుతుంది. అలాగే కీలాగర్స్ అని అంటాం. ఈ కీలాగర్స్ కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేరే. ఇది యూజ్ చేసి ఏం చేస్తారంటే ఈ కీలాగర్స్ అనే సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలోకి పంపించారంటే మనం ఇంకా మన కీబోర్డ్లో ఏం టైప్ చేసినా సరే అది వాళ్ళకి కనిపిస్తుంది. అంటే మన పర్సనల్ పాస్వర్డ్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, బ్యాంక్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానీ కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ కీలాగర్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2005లో జోయ్ లోపెజ్ అనే ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ నుంచి ఫస్ట్ టైం ఇది 2005లో వచ్చిందన్నమాట. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి $90,000 అనేవి ఈ కీలాగర్స్ యూజ్ చేసేసి కొంతమంది దోచుకోవడం జరిగిందనమాట. సో అలాంటి పవర్ఫుల్ వైరస్ ఇది. అలాగే ర్యాన్సమ్వేర్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ మాల్వేర్ అనమాట. ఈ మాల్వేర్ యూజ్ చేసి ఏం చేస్తారంటే ఒక పర్సన్కి లేదా ఒక ఆర్గనైజేషన్ సంబంధించి టోటల్ పర్సనల్ డేటా మొత్తాన్ని తీసేసుకొని వాళ్ళని తిరిగి బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే టోటల్ డేటా, పర్సనల్ డేటా మొత్తాన్ని కూడా ఎన్క్రిప్టెడ్ ఫైల్ అని అంటాం. ఎన్క్రిప్టెడ్ ఫైల్ అంటే మనకు తెలియకుండానే మన ఫైల్ ఓపెన్ చేయడానికి కూడా మనకి యాక్సెస్ అనేది లేకుండా చేసేయడం అనమాట. సో వాళ్ళు ఈ ర్యాన్సమ్వేర్ యూజ్ చేసుకొని మన ఫైల్స్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసేస్తారు. మళ్ళీ అవి మీ డేటాని, మీ పర్సనల్ డేటాని మీరు చూసుకోవాలి అని అనుకుంటే మాకు ఇంత అమౌంట్ ఇస్తేనే మీకు మళ్ళీ మీకు దాని తాలూకా డీక్రిప్ట్ చేసి ఇస్తామని చెప్పేసి మనల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది జరుగుతుంది. ర్యాన్సమ్ కీలాగర్స్ అయితే మనకి ఏం చేస్తారు, టోటల్ మన కీబోర్డ్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకొని మన పాస్వర్డ్స్ అన్ని దోచుకుంటారు. అలా కాకుండా ర్యాన్సమ్వేర్ యూజ్ చేసి ఏం చేస్తారంటే మన డేటా మొత్తానికి ఒక పాస్వర్డ్ పెట్టేస్తారు అనమాట. సింపుల్గా అది మన డేటాను మనమే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి. లేదంటే మన డేటా మొత్తాన్ని కూడా ఆన్లైన్లోని లేదా ఎవరొకరికి అమ్మేయడం, క్రిమినల్స్కి అమ్మేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వైరస్లు కూడా మనకి వస్తూ ఉంటాయి. సో ఈ మాల్వేర్స్ అనేది మనం స్టాప్ చేయాలంటే ఏం చేయాలంటే మనకు కొన్నిసార్లు మీకు ఇంత మనీ కావాలా అని చెప్పేసి ఈమెయిల్ వచ్చి ఒక అతను మనీ లాస్ అయిపోయాడు ఇలా చెప్పేసి వింటూ ఉంటాం. అలాంటివి ఏవి చేయకూడదు. అంటే అన్నోన్ సోర్సెస్ నుండి వచ్చే ఈమెయిల్స్ కానీ అలాగే అన్నోన్ వెబ్సైట్స్ నుంచి ఏవైనా డౌన్లోడ్ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా ఉంటే ఈ మాల్వేర్ అనేది మన సిస్టంలోకి ఎంటర్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే ఒక ప్రాపర్ యాంటీవైరస్ సిస్టమ్, క్విక్ హీల్ కానీ లేకపోతే క్యాస్పస్కి కానీ అలాగే అవస్థ కానీ ఇలాంటివి మనకి యాంటీవైరస్లు ఉంటాయి. ఖచ్చితంగా యాంటీవైరస్ ప్రోగ్రామ్ అనేది సిస్టంలో రన్ చేసినట్లయితే ఈ మాల్వేర్ నుంచి మనం తప్పించుకోవచ్చు. ఎందుకంటే అవి ఎప్పుడైనా వాడామనుకోండి, యాంటీవైరస్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు ఇది మీ సిస్టమ్కి డ్యామేజ్ చేసే రకంగా ఉందని చెప్పేసి వార్నింగ్ మెసేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మాల్వేర్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ట్రోజన్ హార్స్ అని అంటాం. ఈ ట్రోజన్ హార్స్ అనేవి హైలీ డిస్ట్రక్టివ్ మేనర్లో వర్క్ చేస్తాయి అనమాట. అంటే కంప్లీట్గా మన సిస్టమ్ మొత్తాన్ని కూడా క్రాస్ చేసేస్తాయి. సింపుల్గా ఇవి ఈమెయిల్ వైరస్. ఇది వన్స్ మన సిస్టంలోకి ఎంటర్ అయ్యింది అని అంటే మన టోటల్ డేటా అంతా కూడా ఇంకా కరప్ట్ అయిపోయి మన సిస్టమ్ మొత్తాన్ని కూడాను డిస్ట్రాయ్ చేసేయడం జరుగుతుంది. సో వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే కంపల్సరిగా చెప్పినట్టు యాంటీవైరస్ ప్రోగ్రామ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే ఏదో ఒకటి. సో అది ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ట్రోజన్ హార్స్ ఫౌండ్ అని చెప్పేసి మనకి ఇమీడియట్ గా ఏదైనా అన్యాక్సెసిబుల్ డేటా లేదా అనాథరైజ్డ్ డేటా అనేది మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేసామనంటే ఆబ్వియస్లీ అది మనకి వార్నింగ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఆ మెసేజ్ని మనం క్లిక్ చేయకుండా ఉన్నట్లయితే ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసినట్లయితే మనం ఈజీగా ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాస్వర్డ్ క్రాకింగ్ అని అంటాం. సో పాస్వర్డ్ క్రాకింగ్ ఆల్రెడీ చెప్పాను కదండి, కీలాగర్స్ అనేవి యూజ్ చేసేసి మన పాస్వర్డ్ అనేది చాలా ఈజీగా హ్యాక్ చేసుకోవచ్చు. సో కీలాగర్స్ ని ఒకప్పుడు స్టార్టింగ్ లో అయితే హ్యాకింగ్ పర్పస్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ గురించి కూడా, అంటే కీలాగర్ సాఫ్ట్వేర్ లోనే ఉన్నాయి, హార్డ్వేర్ లో కూడా వచ్చేసాయి. సో ఈ కీలాగర్స్ అనేవి
వాటి వల్ల లాభము ఉంది, నష్టము ఉంటుంది అనమాట. సో లాభం ఏంటంటే మన పిల్లలు ఏవైనా మనకు తెలియకుండా చేస్తున్నారు అని అంటే వారి తాలూకు డేటా అనేది వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది చూసుకోవాలనుకుంటే ఈ కీలాగర్ డివైస్ని మనం వాడచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ క్రాకింగ్ అనేది హ్యాకర్స్ ఏం చేస్తారంటే సింపుల్గా మన పాస్వర్డ్ మొత్తాన్ని కూడా క్రాక్ చేసేసి డిఫరెంట్ ప్రొటెక్టెడ్ ఎలక్ట్రానిక్ ఏరియాస్లో సోషల్ నెట్వర్క్ సైట్స్లో పెట్టేస్తుంటారు అనమాట. సో అలా పెట్టేయడం వల్ల మన తాలూకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా లాస్ అవుతాం. సో దీని పాస్వర్డ్ అనేది సెక్యూరిటీగా పెట్టుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా వాళ్ళ పేరునే పాస్వర్డ్గా పెట్టేయడం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయకుండా ఏం చేయాలంటే పాస్వర్డ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ స్పెషల్ క్యారెక్టర్స్ వాడండి అని చెప్పేసి మనకి ఏ సైట్లో లాగిన్ అయినా సరే అందుకే సెక్యూరిటీ పర్పస్ కోసం అని చెప్పేసి పాస్వర్డ్ అనేది ఈ రకంగా ఉండాలని డిజైన్ చేస్తారు. లేదు అని అంటే సింపుల్ పాస్వర్డ్స్ అనేవి పెట్టేసుకుంటే అవి ఈజీగా హ్యాకింగ్కి గురవుతాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్సైడర్ అటాక్స్ అని అంటాం. సో ఇన్సైడర్ అటాక్స్ అంటే ఏమైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లోని లేదా పెద్ద పెద్ద బిజినెస్ లోని ఇన్సైడర్ అటాక్స్ అంటే అక్కడ పనిచేసే వ్యక్తి ఏదైనా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడాను వేరే పర్సన్స్ కి అమ్మేయడాన్ని మనం ఇన్సైడర్ అటాక్స్ అని చెప్పేసి అంటాం. అలాగే ఎక్స్టర్నల్ అటాక్స్ అంటే ఏంటంటే ఈ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు ఒక ఆర్గనైజేషన్ సంబంధం లేని వ్యక్తులు ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడాను యాక్సెస్ చేసుకోగలిగే వాటిని మనం ఎక్స్టర్నల్ అటాక్స్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు ఎక్స్టర్నల్ గా వైరస్లు కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ పంపి ఆ కంపెనీకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా చోరీ చేయడం జరుగుతుంది. సో మెలాసిస్ అండ్ యాక్సిడెంటల్ డ్యామేజ్. సో ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఒక పర్సన్ కి ఆ పర్సన్ ఏ విధంగా కొంత లాస్ అవుతాడో అలాగే మనకి డేటాకి యాక్సిడెంట్ జరగడాన్ని మనం యాక్సిడెంటల్ డ్యామేజ్ అని అంటాం. అంటే ఇండివిజువల్ కానీ ఒక బిజినెస్ కి సంబంధించిన కానీ ఒక పబ్లిక్ బాడీకి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే లాస్ అయినట్లయితే దాన్నే మనం యాక్సిడెంటల్ డ్యామేజ్ అని చెప్పేసి అంటాం. సో ఈ యాక్సిడెంటల్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండాలని అంటే సైబర్ సెక్యూరిటీ అనేది అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఒక అనాలిసిస్ ప్రకారం ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఎవరైతే ఎక్స్టర్నల్ హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరిగే డ్యామేజ్ 98% ఉంటుంది. అలాగే ఇంటర్నల్ ఎంప్లాయీస్ వల్ల జరిగే డ్యామేజ్ అనేది 4% ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ అంటే సొంత బిజినెస్ పార్ట్నర్సే <1% మెంబర్స్ అనేవాళ్ళు మనకు సంబంధించిన డేటాని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మాక్సిమం 58% ఆఫ్ ఆల్ డేటా థెఫ్ట్స్ లింక్డ్ టు యాక్టివిస్ట్ గ్రూప్స్. అంటే కొన్ని యాక్టివిస్ట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. మనం లేటెస్ట్ గా అనానమస్ అని కానీ వింటుంటాం కదా, ఇవన్నిటిని కలిపేసి కొత్తగా హ్యాక్టివిజం అని చెప్పేసి హ్యాకర్స్ అందరూ కలిపేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు కామన్ గా ఏం చేస్తారంటే ఇల్లీగల్ డిజిటల్ టూల్స్ అనేవి వాడేసి ఒక కంట్రీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సీక్రెట్స్ కానీ లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వీళ్ళు హ్యాక్ చేస్తూ ఉంటారు. అలాగే వీటిలో ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు, నాన్ ఎథికల్ హ్యాకర్స్ కూడా ఉంటారు అనమాట ఈ హ్యాక్టివిజంలో. అలాగే ఈమెయిల్ బాంబింగ్ అంటే ఏం చేస్తారంటే సింపుల్ గా ఈమెయిల్ మొత్తాన్ని కూడా ఈమెయిల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా క్రాక్ చేసి పడేస్తారు అనమాట. అలాగే వెబ్సైట్ మిర్రరింగ్ అని అంటాం. అంటే సేమ్ వెబ్సైట్ అనేది ఉండేలా కనిపిస్తుంది కానీ ఆ వెబ్సైట్ అనేది యాక్చువల్ గా అది అవ్వదన్నమాట. అలాగే డాక్సింగ్ అని అంటాం. డాక్సింగ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ నుండి తీసుకొని దానికి ఇది డూప్లికేట్ డేటా అనేది చేయడం జరుగుతుంది అనమాట. అలాగే డానియల్ ఆఫ్ సర్వీస్ డాస్ అటాక్స్ అని అంటాం. సో ఈ అటాక్స్ అన్నింటి కలిపి హ్యాక్టివిజం అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీనిలో మనం వెబ్సైట్ డీఫేస్మెంట్ అనేది చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక ఏదో ఫేస్బుక్ ఏదో ఒక దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది హ్యాక్ చేసేసి వీళ్ళ తాలూకా సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ ని డిస్ప్లే చేస్తూ ఉండడం గట్టా చేస్తూ ఉంటారు అనమాట కొన్నిసార్లు. అలాంటి వాటిని మనం డిఫేస్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే కంప్లీట్ గా ఇంకా వెబ్సైట్ ప్లేస్ లో వాళ్ళు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకున్నారో ఆ ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించదు అనమాట. అలాగే ఐడెంటిటీ ఫ్రాడ్ ఆర్ ఐడెంటిటీ థెఫ్ట్ అని అంటాం. అంటే మనకు తెలియకుండానే మనలాగే ఇంకొక అకౌంట్ ని క్రియేట్ చేసేసి మనలాగే వేరే వాళ్ళతో చాటింగ్ అనేది చేస్తుంటారు. మనం ఈ మధ్య న్యూస్ లో కూడా చూస్తుంటాం. వాట్సాప్ లో బెదిరింపు కాల్స్ చేశారని చెప్పేసి పర్సన్ చూస్తే నాకు ఏ సంబంధం లేదు అని అంటారు. ఇలాంటివి కూడా మనకు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీటిని మనం ఐడెంటిటీ ఫ్రాడ్ అని అంటాం అనమాట. అంటే మన ఐడెంటిటీని కంప్లీట్ గా దొంగిలించేస్తారనమాట. అలాగే డాక్సింగ్ అని అంటాం. డాక్సింగ్ అంటే ఏంటంటే గ్యాదరింగ్ ఆర్ రిలీజింగ్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్. అంటే కంప్లీట్ గా ఒక బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు థెఫ్ట్ చేసేసి దాన్ని
బయట పెట్టేయడం అనమాట. దాన్ని మనం డాక్సింగ్ అని చెప్పేసి అంటాం. డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్. ఈ డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా జరిగే యాక్టివిజం లో ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఈ డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అనేవి. సో ఇవేం చేస్తారంటే హోస్ట్ సైట్లు ఏవైతే ఉన్నాయో హై ప్రొఫైల్ వెబ్ సర్వర్స్, బ్యాంక్స్ కానీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్ గేట్వేస్ కానీ ఇలాంటి వాటిని కంప్లీట్ గా హ్యాక్ చేసేసి చాలా నష్టాన్ని అయితే ఈ డానియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ద్వారా కలిగించవచ్చు అనమాట. సో మీరు హ్యాక్టివిజంలో మేజర్గా మీరు వినే టర్మ్స్ ఏంటంటే డాస్ అటాక్. ఇవన్నీ కూడా మీకు బిట్స్లో యూజ్ అవుతాయి. డాస్ అంటే ఏంటి? డానియల్ ఆఫ్ సర్వీస్ అకౌంట్. అలాగే దీంట్లో ఏం చేస్తారంటే కంప్లీట్గా వెబ్సైట్ని క్రాష్ చేస్తారనమాట. క్రాష్ చేసేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ అనేది చేస్తారు. అలాగే డాక్సింగ్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, పబ్లిక్ ఫిగర్స్ సంబంధించి అంటే ఫేమస్ పర్సనల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే డిస్ప్లే చేసినట్లయితే దాన్ని మనం డాక్సింగ్ అని అంటాం. డిఫేస్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పాం, ఒక వెబ్సైట్ ని కంప్లీట్ గా హ్యాక్ చేసేసి వాళ్ళు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ నా వెబ్సైట్ ప్లేస్ లో పెడతారో దాన్ని మనం డిఫేస్మెంట్ అని అంటాం. సో కొన్ని హ్యాకింగ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఈ హ్యాక్టివిజం ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఒకసారి ఏం చేశారంటే జూన్ 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే సోషల్ జస్టిస్ అండ్ పొలిటికల్ లీన్ మీద వీళ్ళ తాలూకా మోటివేషన్ తో ఒక టోటల్ గా పోలీస్ సిస్టమ్ కి సంబంధించిన సర్వర్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేసేసారనమాట. సో దీనివల్ల ఏమైందంటే ఆ కంప్లీట్ గా గవర్నమెంట్ సైట్స్ అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. అలాగే 2016లో ఒకసారి ఏం చేశారంటే అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేసేసి వీళ్ళు కంప్లీట్ గా దాన్ని ఓపెన్ సోర్స్ లో పెట్టేయడం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ పార్టీకి చాలా నష్టం అయితే జరగడం జరిగింది. సో హ్యాక్టివిజం లో మనకి ఇలాంటి పనులన్నీ కూడా హ్యాకర్స్ గ్రూప్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సో కామన్ గా ఈ గ్రూప్స్ ఏం చేస్తాయంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాయి. అంటే కొన్ని ఈమెయిల్స్ పంపిస్తాయి. సో మీ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం కోసం పలానా డీటెయిల్స్ అనేవి కావాలి, కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మనకి ఈమెయిల్స్ అవి పంపడం జరుగుతుంది. సో ఒకవేళ మనం పొరపాటున మన బ్యాంక్ నుంచి వచ్చిన మెయిల్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం అనుకోండి, మన డేటా మొత్తం కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే కొన్ని వెబ్ పేజెస్ ని గట్టా హ్యాక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో దీనికి ప్రివెంట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలంటే ఒకవేళ ఈమెయిల్ ఏదైనా వచ్చింది అనుకోండి, బ్యాంక్ నుంచి వచ్చిందా లేదని చెప్పేసి కన్సర్న్ బ్యాంక్ నుంచి మనం ఒకసారి కాంటాక్ట్ చేసేసి కనుక్కొని అప్పుడే ఆ డేటా అనేది ఇవ్వాలి. అలాగే కొన్నిసార్లు కాల్స్ వస్తుంటాయి, మీకు ఇంత లాటరీ వచ్చింది, లాటరీ కావాలంటే ఇంత అమౌంట్ అనేది మీరు పే చేయండి అని చెప్పేసి అంటారు. అలాంటి ఫేక్ కాల్స్ అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది మన అందరికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో మన ఇన్ఫర్మేషన్ మనం ఎంత సెక్యూర్గా ఉంచుకుంటే మనం అంత సెక్యూర్గా ఉంటాం అనమాట. సో మనం సైబర్ అటాక్స్ లో మన ఇండియా తాలూకా ప్లేస్ తీసుకున్నట్లయితే ఒక సర్వే ప్రకారం ఇండియా అనేది 10th ప్లేస్ లో ఉంది సైబర్ సెక్యూరిటీలో. టాప్ ప్లేస్ లో యూఎస్ఏలో ఎక్కువ సైబర్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సెకండ్ ప్లేస్ లో చైనా ఉంది. అలా మన ఇండియా అనేది 10th ప్లేస్ లో ఉందన్నమాట. సో కన్క్లూజన్ కి వచ్చేసరికి దీని ద్వారా అయితే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను సైబర్ సెక్యూరిటీ గురించి. ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మేమైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. సో నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీలోనే క్లౌడ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ సంబంధించిన కానీ లేదా ఒక వ్యక్తికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ అనేది సెక్యూర్ గా మెయింటైన్ చేస్తుంది అనమాట. అలాగే మన డేటా అన్ని వేళ మన దగ్గర ఉంచుకోవడం సురక్షితం కాదు అనుకునేటప్పుడు మన డేటాని మోర్ సెక్యూర్ గా ఉంచుకోవాలి అని అనుకుంటే ఈ క్లౌడ్ స్టోరేజ్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, అంటే లెస్ కాస్ట్ తో మనకు ఉంటుంది. మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ, అలాగే వీడియోస్ కానీ, మ్యూజిక్ ఫైల్స్ కానీ అలాంటివి ఏవైనా సరే దీనిలో మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. ఇది గ్లోబల్లీ చాలా ఫేమస్ టూల్ అనమాట ప్రెజెంట్ ఉన్న డేస్ లో క్లౌడ్ స్టోరేజ్ అనేది. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడాను ఇది దీనిలో
ఒక డేటా సెంటర్లో మెయింటైన్ చేస్తారన్నమాట టోటల్ డేటా అంతా మొత్తాన్ని కూడా. సో దీన్ని మనం వరల్డ్లో ఎక్కడి నుంచి అయినా ఏ ప్లేస్ నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవడానికి డ్యూరబుల్గా ఉండేలా, అంటే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా మన డేటాను అయితే స్టోరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఈ రోజుల్లో ఒక బిజినెస్ మోడల్. సో ఈ బిజినెస్ మోడల్లో ఏం చేస్తుందంటే కంప్లీట్గా కాస్ట్ ఎఫెక్టివ్, అంటే లెస్ కాస్ట్కే మన డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. అలాగే మన డేటాకి కంప్లీట్ సెక్యూరిటీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్కేలబుల్ సర్వీస్, ఈ సర్వీస్ అనేది మనకి చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రొడక్టివిటీ ఎనీవర్, అంటే మనం ఎక్కడైనా సరే ఈ డేటా మొత్తాన్ని కూడా మనకు సంబంధించిన డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. యూజర్ అథెంటికేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ అథెంటికేషన్ యూజ్ చేసి మాత్రమే డేటాను అయితే తీసుకోవడం జరుగుతుంది. అథెంటికేషన్ అనాథరైజ్డ్ యాక్సెస్ అయితే అవాయిడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లౌడ్ స్టోరేజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూజబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, అంటే మన డేటాను ఎప్పుడు కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవడానికి ఒక ఆథరైజ్డ్ మేనర్లో. అలాగే సెక్యూరిటీ అనేది డేటాకి ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఎలాంటి హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళడానికి కానీ లేదా వైరస్ అనేది మన డేటాని తీసుకోకుండా మొత్తం. అలాగే కాస్ట్ ఎఫిషియెంట్, చాలా లెస్ కాస్ట్తోనే మనం ఇచ్చేసుకోవచ్చు. మన డేటాని యూజ్ చేయడానికి కొంతమంది హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ లాంటివి కొంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన దగ్గరే మెయింటైన్ చేయలేము అని అనుకునేటప్పుడు మన డేటా మొత్తాన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ క్లౌడ్ స్టోరేజ్లో మన డేటా మొత్తాన్ని మెయింటైన్ చేస్తారన్నమాట. అలాగే మల్టిపుల్ యూజర్స్, అంటే మన తాలూకు అథెంటికేషన్తో మనం మల్టిపుల్ యూజర్స్ కూడా డేటా యాక్సెస్ అనేది ఇవ్వడానికి క్లౌడ్ స్టోరేజ్ అనేది యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే కన్వీనియంట్గా ఉంటుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాం కదా, క్లౌడ్ స్టోరేజ్లో డేటా అనేది కొన్ని డేటా సెంటర్స్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. వరల్డ్ వైడ్ ఎక్కడైనా దాన్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఆ డేటా సెంటర్లో ఏదైనా పవర్ ఫెయిల్యూర్ కానీ ఇంటర్నెట్ కానీ స్లో అయ్యింది అనుకోండి, అది మన డేటాకి సంబంధించి మనకి ఇమీడియట్ గా ఏదైనా డేటా యాక్సెస్ చేసుకోవాలనుకునేటప్పుడు అది మనకు హర్డిల్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం టోటల్ టాపిక్ అనేది సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ స్టోరేజ్. సో దీనికి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.